వాస్తవంగా వాట్సాప్లో చాటింగ్ చేస్తుంది, కానీ షార్ట్ టైంలో చాటింగ్ చేస్తుంది, మెసేజ్లు పంపుతుంది. కానీ షార్ట్ టైంలో పంపుతుంది. ఒక మెసేజ్ ఇవ్వాలంటే తిన్నావా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు క్లియర్ కట్గా షార్ట్ కట్లో పంపిస్తుంది. వాళ్ళు ఏం చేసిరంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ మేడం. అది ఆ ఎవిడెన్స్ మీకు ఇస్తా. ఇప్పుడు మెయిన్ ఈ ట్విస్ట్, ఈ శృతి చావు వెనుక దొరికిన బలమైన ఆధారం ఏంటిదో కూడా అది నా దగ్గర ఉంది. తప్పకుండా అది ఈ సమాజంలో, ఇంకా మానవతావాదులు కావచ్చు, సమాజంలో ఈ ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి ఇలాంటి అగత్యాలకి ఇక్కడ నుంచి అన్న ఈ శృతి చావైనా కానీ మరో ఆడపిల్లకు జరగొద్దు అనేది నా ఆవేదన. ఆ ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను, మీ మీడియా ముందు కూడా చూపిస్తాను. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్తున్న విషయం, శృతి ఎప్పుడు చనిపోయిందో ఎవరికి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియదు. శృతి చనిపోయిందని చెప్పి 12 గంటలకు ఫోన్ చేశారని చెప్పి వాళ్ళ నాన్న అంటున్నాడు. ఇక్కడ నమ్మలేని నిజం ఏంటంటే మేడం, ఆ శృతి ఫ్యాన్కు ఉరిపెట్టుకొని చనిపోయింది అని చెప్పి అంటున్నారు. ఆ చున్నీ ఎక్కడుందంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఎస్ఐ గారు ఆ ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు మేడం. ఇంకొకటి, శృతి మొబైల్ ఉంది, శృతి మొబైల్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వమంటే మొబైల్ ఇవ్వలేరు. 2, శృతి నెల రోజుల నుంచి ఆ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది మేడం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆమె పెట్టిన మెసేజ్ ఏదైతే ఉందో తన ఫోన్ నుంచే దాదాపు ఒక 4 నుంచి 5 మెసేజ్లు 10:40 నుంచి 10:42 దాకా మెసేజ్ చాట్ చేశాను మేడం. ఎవరితో? ఈ ఫోన్లో మెసేజ్ టైప్ చేశారు. శృతి ఫోన్లో మెసేజ్ టైప్ చేసి, నెట్ ఆఫ్ ఉంది కానీ టైప్ చేశారు. టైప్ చేసి ఆ మొబైల్లో అట్లా భద్రపరచండి. అంటే నాకు నేనే చనిపోయాను, నా అత్తమామలు కూడా చాలా అద్భుతంగా చూసుకున్నారు నన్ను, నా భర్త కూడా బంగారం లాంటి వారు, నేను చచ్చిపోతే నా శవాన్ని తీసుకొని మీరు వెళ్ళాలి, కానీ మీరు మా అత్తమామల్ని ఏమనొద్దు, మా అత్తమామలకు వీళ్ళకి సంబంధం లేదు, సో వాళ్ళది ఏ తప్పు లేదు అని చెప్పి ఒక మెసేజ్ క్రియేట్ చేశారు. అంటే మొబైల్లోనే మెసేజ్ రూపంలో సూసైడ్ నోట్ రాసినలాగా సెట్ చేశారు. చనిపోయింది ఎప్పుడు? ఆ మెసేజ్ టైమింగ్ 10:42 ఉంది, 10:40 నుంచి 10:42 మెసేజ్ టైం ఉంది. వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసింది ఎప్పుడు? 12 o'clock. చనిపోయింది అన్నప్పుడు ఒకవేళ ఉరి వేసుకొని చనిపోతే నాలుక కానీ ఇట్లా సంథింగ్ కొన్ని ఉంటాయి, లేదంటే టాయిలెట్ కానీ యూరిన్ కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. అలా ఆ అమ్మాయి అసలు ఎలా చనిపోయింది ఏ విషయం కూడా బయటకు రాలేదు. ఇట్లనే తర్వాత ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అనేటువంటి టెక్నాలజీ వాడతాడు కదా, క్యాబ్ డ్రైవర్ నడుపుతున్నాడు, ఈ నెట్కి సంబంధించి ఇంకా ఊబర్కి సంబంధించి ప్రతి ఒక్క టెక్నాలజీ వాడతాడు కదా. మరి చనిపోయింది అన్నప్పుడు కనీసం 108 కన్నా ఫోన్ చేయాలి కదా, 108 కన్నా ఉచిత అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలి కదా, అది చేయలేదు. వీళ్ళే ఈ డెడ్ బాడీని డైరెక్ట్ వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోయి సరెండర్ చేశారు. సరెండర్ చేసి హాస్పిటల్లో ఉన్న తర్వాత అప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేయడం జరిగింది. అంతలోపే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి పవర్ తోటి, ఇక్కడ పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు, వాళ్ళిద్దరి సపోర్ట్ తోటి వీళ్ళు హంతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళ కొమ్ము కాస్తున్నట్టు క్లారిటీగా అర్థమైపోతుంది. అక్కడ కేసు బుక్ అయిందా? ఇక్కడ దారుణం ఏంటంటే వాళ్ళు అసలు ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయింది, పంచనామా చేసిర్రు, ఆ డెడ్ బాడీని ఇంటికి పంపించారు. ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి ఇవ్వలేదు. వాళ్ళ ఫోను వాస్తవంగా అక్కడ చనిపోయింది అన్నప్పుడు ఆ ఫోన్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే వీళ్ళు తీసుకోవాలి కదా. ఎస్ఐ గారి దగ్గర ఫోన్ ఎట్టు ఉంచుకుంటారు? అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు శృతి వాళ్ళ అమ్మ నాన్నలతో కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళతోటి, ఈ ఫోన్ ఇంకా 2-3 days దాకా మా దగ్గరనే ఉంటుంది, దీంతో ఇంకా మాకు ఇంకా సేకరణ రావాలి, దీంతో మేము ఇవన్నీ చెక్ చేసేది ఉంది అని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ దగ్గర పెట్టుకున్నారు. సో వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏం చెప్తారంటే, ఆమె పోయింది తిరిగి రాదు, పోయింది తిరిగి రాదు, మీరు కేసులు పెట్టి మీరు తిరగగలుగుతారా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతారా, మీరు సరిపోతారా, కేసులు పెడితే ఏమవుతాయి, పోయిన అమ్మాయి తిరిగి వస్తుందా, మీతో ఏం కాదు, మీ పోయిన అమ్మాయి తిరిగి రాదు, మీరు మౌనంగా ఉండండి అనేటువంటి పాయింట్ ఆఫ్, లేదంటే డబ్బులు ఇస్తాము అనేటువంటి రకరకాల పాయింట్ ఆఫ్ తీసుకొచ్చి 8 లక్షలు ఇస్తామని ఏమైనా ఆఫర్ చేశారా వాళ్ళు? పచ్చి అబద్ధం మేడం. ఎందుకనంటే 8 లక్షలు అనేటువంటిది కాదు, అమ్మాయి ప్రాణానికి 1 కోటి రూపాయలు వెలగట్టినా తక్కువే. ఎందుకంటే ఇక్కడ 8 లక్షల విషయం కాదు, వాళ్ళకి వాస్తవంగా ధైర్యం లేదు. అక్కడ నిన్న విలేజ్కి నేను గ్రౌండ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ విలేజ్ పీర్లపల్లిలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న క్రమంలోనే అక్కడికి ఫోన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించే దాంట్లో
చాలా ఇబ్బందులకు గురి చేసి అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ వాళ్ళ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పీర్లపల్లి అటువంటి దయాకర్ అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరవేస్తున్నారు ప్రతిదీ. అంటే వీళ్ళకి ధైర్యాన్ని సంకల్పాన్ని మొత్తం దెబ్బతీసే విధంగా మానసికంగా వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ గురించి కూడా మీకు తెలుసు, వాళ్ళిద్దరి పరిచయం, అలాగే లవ్ స్టోరీ గురించి చెప్పండి. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు నాకు తెలియదు, చెప్పలేదు తను. సో ఫస్ట్ నుంచి కూడా నేను దర్వాజా దుర్గమ్మ సాంగ్ చేసినప్పుడు కూడా ఈ అబ్బాయి అమ్మాయిని తీసుకొని వచ్చాడు, అదే కారులో తీసుకొని వచ్చాడు. ఆయనకు స్విఫ్ట్ డీజర్ కారు ఉంది, దాంట్లోనే ఇట్లా శృతి మరి ఒక సాంగ్ ఉంది దుర్గమ్మ సాంగ్, ఒక 2 సాంగ్స్ ఉన్నాయరా మరి ఇట్లా అనుకున్నాం అంటే అన్న నేను అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను, నేను వస్తున్నానని చెప్పింది. వచ్చేటప్పుడు ఈ అబ్బాయి తీసుకొచ్చింది. ఈ అబ్బాయి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ సారి వీళ్ళెవరు అని అంటే అన్న ఇట్లా మా రిలేషన్ అని చెప్పింది. సెకండ్ టైం అడిగినప్పుడు కూడా ఇంకో సాంగ్ వచ్చింది. ఇప్పుడు మనకి కొంచెం దగ్గర అయింది సిచ్యువేషన్. ఇక చెల్లె అంటే అన్న ఇక నాకు దగ్గర అయిపోయింది. ఎందుకనంటే అన్న ఇప్పటిదాకా ఎందుకు అనంటే దుర్గమ్మ సాంగ్ రాసిన తర్వాత ఈమెకు ఉడుకుడుకు రొట్టెలు కానీ రకరకాల పేరెడ్ సాంగ్స్ చిక్కి శృతి కలిసి పాడేవారు. అక్కడ వాళ్ళు కొంచెం విమర్శలతోటి వల్గర్ కామెంట్స్ పెట్టడం వల్ల ఆ పెట్టిన వాళ్ళే మళ్ళీ ఈ సాంగ్ చూసిన తర్వాత మెచ్చుకున్నారు. ఆయనతో ఫోన్ చేసి అన్న నువ్వు చేయడం వల్ల అంటే నా తిట్టిన నోరులే మళ్ళీ నన్ను మెచ్చుకుంటున్నాయి అన్న, థ్యాంక్స్ అన్న, నాకు ఒక బ్రేక్ వచ్చేదాకా నాకు ఒక గుర్తింపు వచ్చేదాకా నాకు సపోర్ట్ చేయన్న. అంటే వేరే సింగ్ ఇప్పుడు ఉంటారు కదా, ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సాంగ్ ఇంకోళ్ళతో చేయిస్తే అట్లా ఉంటుంది. కాబట్టి అమ్మాయి ఏమన్నదంటే నాకు ఒక స్థాయికి వచ్చేదాకా నాకు ఛాన్స్ ఇవ్వన్న, నేనే పాడతా, ఎట్లా అట్లా పాడతా అన్న అని చెప్పిన. ఓకేరా తప్పకుండా చేస్తా అని చెప్పి అన్నప్పుడు నేను అప్పుడు అడిగిన ఈ అబ్బాయి ఏమవుతాడు, ఎవరు శృతి అని చెప్పిన. అడిగినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే అన్న ఈయన మా బావ వాళ్ళ తమ్ముడు అవుతాడు అని చెప్పింది. అక్కడ ఎందుకంటే ఆ తొందరపాటులో ఆమె ఆయన వాళ్ళ ప్రేమ విషయం దాచడం కోసం 100 తప్పులు చెప్పింది. ఎందుకంటే ఈయన కన్సైకిల్లో నడుస్తుంది ఆపరేటింగ్ మొత్తం, ఈయన ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ కన్సైకిల్లో నడుస్తుంది కాబట్టి నిజమనే దాచేసింది అమ్మాయి. అక్కడ ఇక నాకు ఇప్పుడు వాళ్ళు ఒకనొక సందర్భంలో ఏమైందంటే నెక్స్ట్ సాంగ్ పాడిపించేటప్పుడు కూడా ఈ అబ్బాయి వాళ్ళ శృతి వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ అక్క ఒక చిన్న పాప వాళ్ళని తీసుకొని వచ్చిండు. ఇంకప్పుడు నేను క్లారిటీ అనుకున్నా, ఓకే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టారు, ఓకే మనకు సేఫ్ అనుకున్నా. ఎందుకంటే రాకపోకల్లో బస్సు మీద వస్తున్న క్రమంలో కూడా ఏం ఆడపిల్ల కాబట్టి ఎలాంటి ఇబ్బందులు నైట్ డేనో ఎప్పుడో తెలియదు, ఎప్పుడో వచ్చేది తెలియదు కాబట్టి ఆ జర్నీలో మన ఇబ్బంది కలుగుతాయని కొంచెం భయం ఉండే. సో ఈ వాళ్ళ కొలిక్సే కదా అని చెప్పి అప్పుడు నేను ధీమాగా ఉన్నా. కానీ ఒక మాట అన్నా, శృతి ఇప్పుడిప్పుడే నీ మంచి కెరియర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు. ప్లస్ గోల్స్ మీద ఎలాగైతే పెట్టుకున్నావో, జీవితం అంటే లక్ష్యం మీద ఎలాగైతే పెట్టుకున్నావో దాన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకో, చిన్న మిస్టేక్ అయినా కానీ మళ్ళీ కొలాప్స్ అయిపోతుందా అని చెప్పిన నేను. అవన్నీ విన్నది కానీ అమ్మాయి నిజం చెప్పలేకపోయింది. ఇక అట్లా అయిపోయింది. పెళ్లి కూడా హడావిడిగా చేసుకుంది కదా. పెళ్ళి కూడా హడావిడి. నేనేంటంటే గతంలో ఈ సాంగ్స్ ఒక 2 నెలల ముందు రికార్డ్ చేసేటి, 15 రోజుల ముందు రికార్డ్ చేసేటి. ఆ క్రమంలో ఏమైందంటే వాళ్ళ బాబాయ్ చనిపోయిండు అని చెప్పింది. శృతి వాళ్ళ సొంత బాబాయ్ చనిపోయిండు. తర్వాత ఏమైందంటే అన్న ఇట్లా బాబాయ్ చనిపోయిండు, ఒక వారం రోజుల తర్వాత పెట్టుకుందాము అని అన్నది. సరే అని చెప్పి వారం రోజులకి నేను 10 రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి కాల్ చేశాను. కాల్ చేస్తే ఇట్లా అప్పటికి అమ్మాయి ఫోన్ లేదు, ఇప్పుడు అబ్బాయికే చేయాలి. దయాకర్ అనేటువంటి అబ్బాయికి వాళ్ళ హస్బెండ్కి చేస్తే వాళ్ళ హస్బెండ్ ఆయనకు రిప్రజెంటేటివ్ వేస్తాడు. ఇట్లా పలానా వాళ్ళు కాల్ చేశారంటే ఆమె మాట్లాడేది ఉంటే ఆయన చెప్తాడు. ఇక నీకు ఇంకా వేరే ఇన్స్టా కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇక నా దినంలో ఉంటుంది. ఇక నా ఫోన్ అయితే లిఫ్ట్ చేసేవాడు. చెప్పిన తర్వాత ఆయన ఒక్కడేసారి శృతి అన్న ఇట్లా పలానా రోజు మా పెళ్ళి నువ్వు రావాలన్న. ఇట్లా సడన్ సర్ప్రైజ్ మొన్ననే బాబాయ్ చనిపోయింది అన్నాను కదా, ఇట్లా అని అంటే అన్న ఇక ఇట్లా జరిగిపోయింది, మరి అమ్మ నాన్న వస్తురా అని అడిగిన. అమ్మ నాన్న కూడా వస్తురు అన్న, అందరూ వస్తురు అని చెప్పింది. కానీ వాళ్ళు వెళ్ళలేరు అన్న విషయం నేను ఇక్కడ రికార్డింగ్ వేరే సాంగ్స్ రికార్డింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా. ఇక తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక 15 వారం రోజుల తర్వాత దాదాపు ఇప్పటికీ ఆ సాంగ్ రికార్డ్ అయ్యి ఒక 10 days అవుతుంది కావచ్చు. 10 days కంటే ముందు వీళ్ళతోటి నేను సాంగ్ చేయించిన, 2 సాంగ్స్ రికార్డ్ చేయించిన. లాస్ట్ సాంగ్ దర్వాజాలనే ఫస్ట్ పడింది అమ్మాయి, కెరియర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది, ఆమె జీవితం కూడా అక్కడి నుంచి అయిపోయింది. అది దానికి చాలా బాధపడుతున్నాను నేను. ఆ సాంగ్స్ పాడిపించినప్పుడు రాత్రి దాదాపు 1 గంట సమయం అవుతుంది. 1 గంట సమయం ఉన్నప్పుడు చిక్కి శృతి ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా బస్ స్టాండ్కి వెళ్ళి ఈ దయాకర్ అనే కార్లోనే రిసీవ్ చేసుకొని వచ్చారు. స్టూడియోకి వచ్చిన తర్వాత సాంగ్ వాడిన తర్వాత డిన్నర్ చేయించి ఆయనతో మళ్ళీ ఇంకో సాంగ్ వాడి 9 గంటలకు డిన్నర్ చేసిన నైటు. తర్వాత మళ్ళీ ఇంకో సాంగ్ వాడి ఇక వాళ్ళని పంపించేసేటప్పుడు చిక్కిని మరి బస్ ఎక్కించండి, బస్ ఎక్కించిన తర్వాత మీరు వెళ్ళండి అన్న తర్వాత అన్న సరే అన్నారు. వాళ్ళు బస్ ఎక్కించారు. అప్పుడు కూడా చాలా అన్యూన్యంగానే ఉండే.
ఇక్కడ చెప్పుకోవడానికి అట్లా ఇట్లా అని కూడా లేకుండా ఇద్దరు కూడా మంచిగానే ఉండే. కానీ అకస్మాత్తుగా ఈ వారం రోజులకి షూట్ పెట్టుకుందామని కూడా చెప్పిన, మనకు ప్రాజెక్ట్ ఇది మొత్తం వెరిఫైల్ వస్తే షూట్ పెట్టుకుందామని గిట్ల అంటే సరే అన్న అని చెప్పింది. సరే అన్న తర్వాత ఈ వారం రోజులకు ఇక ఇట్లా అయిపోయిందని చెప్పేసరికి నేను ఒకసారి షాక్కు గురైపోయింది. ఈ దయాకర్ అనే వ్యక్తితో శృతి పెళ్లికి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదు, కనీసం పెళ్లికి కూడా ఎందుకు వెళ్ళలేదు? అయితే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ దయాకర్ వీళ్ళ పెళ్ళికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, కానీ డేట్ పొడిగించారు. వీళ్ళ డేట్ ఒక నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో పెట్టుకుందాం, మంచి చెడ్డలు చూసుకొని పెట్టుబోతలు మాట్లాడుకొని ఒక 4 తులాలు సంథింగ్ బంగారం కూడా వాళ్ళు పెడతామని కూడా ఒప్పుకున్నారు. వీళ్ళకి ఒప్పుకున్న తర్వాత ఏమైంది, 2 నెలల తర్వాత పెట్టుకుందామని చెప్పి వీళ్ళు అనుకున్నారంట. 2 నెలల్లో సంథింగ్ ఆ డేట్ కొంచెం లాంగ్. ఆ క్రమంలో ఏమైందంటే ఈ శృతి వల్ల బాబాయ్ చనిపోయాడు. చనిపోయిన క్రమంలో వీళ్ళు అదే బిజీలో ఉన్నారు, అదే ఇక ఫార్మాలిటీషన్ ఉంటాయి కదా, ఆ బిజీలో ఉన్న టైం తర్వాత గిట్ల అయింది అన్న తర్వాత ఈ దయాకర్ చాలా అలర్ట్ అయినప్పుడు అక్కడ నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు అని అంటే ఈ క్లియర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇంటికాడ ఫార్మాలిటీషన్ ఉంటాయి, నువ్వు రా పో అన్న తర్వాత ఏది కూడా ముడిపడింది శృతి వాళ్ళ ఇంటికి వెళితే ఈమె కెరియర్ ఎట్లాగో స్టార్ట్ అయింది, మళ్ళీ నాకు ఇక్కడికి తిరిగి తీసుకొస్తారో రారు, మళ్ళీ ఈమె పాత కాంటాక్ట్స్ ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అరే ఇప్పుడు ఎందుకు పెళ్ళి ఆపుకో, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు, ఎవరో ఒకరు సజెషన్ చేస్తారు కదా, ఇట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందని చెప్పి దయాకర్ అనేటోడు ముందే పసిగట్టి ఏమైంది, బాబాయ్ పోయిన తర్వాత తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు, ఈయన దగ్గరనే ఉండిపోయారు వాళ్ళు, వాళ్ళ విలేజ్కి రావడం పోవడం అన్నీ అయిపోయినాయి. ఈ క్రమంలోనే వాళ్ళకు ముట్టుడు ఉంటుంది కదా, చనిపోయినప్పుడు ముట్టుడు ఉంటుంది కదా, మైలా అన్న సంథింగ్ ఉంటుంది కదా, ఆ క్రమంలోనే జబర్దస్త్గా శృతిని ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. మీరు ఎన్ని పాటలు రాశారు శృతికి, ఆమె మీకు పాడిన పాటలు ఏంటి? దగ్గర ఇప్పుడు ఒక 10 పాటలు తాను కెరియర్ మీద దృష్టి పెట్టి రాసిన నేను. 10 పాటలు తన కెరియర్ మీదే, చిక్కీ శృతి కాంబినేషన్లో ఒక 3-4 సాంగ్స్, ఈమె కాంబినేషన్లో దాదాపు ఒక 6 సాంగ్స్ ప్లాన్ చేద్దామని రాసిన. ఆమె పాడిన పాటలు కొన్ని పాడుకుందామా? సో ఫస్ట్ ఆమె పాడిన పాట ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ, జగమునేల జగజ్జనని మా దుర్గమ్మ, తల్లి బెజవాడ కనక దుర్గమ్మ, ఎండి గవ్వాలగిరి గజ్జెల్లు మోగంగా చెమిడి కాము తల్లో డప్పుల్లా దరువుల్లో ఎల్లు బయలెల్లు తల్లి దుర్గమ్మ, లాలు దర్వాజాకెళ్ళి తల్లి దుర్గమ్మ, ఎల్లు బయలెల్లు కనక దుర్గమ్మ. ఇది ఫస్ట్ పాట. చాలా బాగుంది. ఇంకా ఏం పాటలు పాడింది తను? తర్వాత ఇప్పుడు అన్నీ తనకు చెప్తున్నప్పుడు అన్న ఇది మస్తు ఉంటుంది, ఇది ఇట్లా అన్నీ షేర్ చేసుకున్నా. కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇదే మళ్ళీ ఇంకో దుర్గమ్మ సాంగ్ కూడా వాడింది. శతకోటి దండాలే దుర్గమ్మ మాయమ్మ, దేవి కనగంట కాపాడే దుర్గమ్మ మాయమ్మ, అమ్మల గన్నమ్మ దుర్గమ్మ మాయమ్మ, నువ్వు ఆది పరాశక్తి నీవమ్మ, జగము నేనమ్మ, డప్పుల్ల దరువుల్లో జమడీక మోతల్లో పోతరాజుల ఆట గావు పిల్లలు నోట తల్లి, ఇట్లా పాడింది అమ్మాయి. మీరే కదా ఇవన్నీ రాశారు లిరిక్స్? ఇవన్నీ తను పాడిన చివరి పాట అంటూ ఇంకొకటి ట్రెండ్ అవుతోంది, అది కూడా మీరు రాశారు? అవును. ఇప్పుడు రీసెంట్గా అది ఇప్పుడు నిన్న రిలీజ్ చేసినాం సాంగ్. అది ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగుడు అని కాన్సెప్ట్ క్రియేట్ చేసి, అంటే వాళ్ళ క్యారెక్టర్ వేరియేషన్ మీదకి వెళ్ళే ఫస్ట్ స్క్రీన్ ప్లే చేసుకున్నా. ఈ సీన్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని డిజైన్ చేసినప్పుడు దాంట్లో చిక్కీ శృతి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగుడు అని మా ప్రాంతంలో నిర్మల్ నుంచి ఒక రౌడీ సింగర్ అని గోపి ఉంటాడు, గోపి అరుణ్ అని వీళ్ళు ఉంటారు. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే మంచి కమెడియన్గా చాలా ఫేమస్, ఇన్స్టాలో చాలా ఫేమస్. అయితే వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగుడు అని చెప్పి ఒక సాంగ్ ఇట్లా డిజైన్ చేసి ఇట్లా చేసిన. అన్న ఇది మస్తు ఉంటుంది అన్న అంటే దాంట్లో కొన్ని ఉంటాయి, అట్లా కూడా ఉన్నాయి. గోపిగాడు మనకు అన్ని దన్నుడు ఇలా దన్నుడు ఉంటుంది కదా సీన్, అది అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి. అది ఇప్పుడు నిన్ననే రిలీజ్ చేసినాం సాంగ్. అది తను ఒక ఫోక్ సింగరు, తను పాడిన డివోషనల్ సాంగ్స్ వింటుంటే నిజంగా భలే అనిపిస్తుంది. అసలు దుర్గమ్మే కళ్ళ ముందు కనిపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు శృతిని తలుచుకుంటుంటే నిజంగా బాధేస్తుంది. ఎంత జీవితం ఉన్న అమ్మాయి కదా. అయితే ఆ అమ్మాయి పాడిన సాంగ్స్ అన్ని కూడా లక్ష్మీదాసతో పాడించాలి అనుకున్నారు మీరు, అంటే ఇప్పుడు ఫీలింగ్స్ పుష్ప 2లో ఫేమస్ అయిన సాంగ్ అనమాట. ఆ పాట పాడిన లక్ష్మీదాస, వీళ్ళిద్దరికి పోలికలేంటి వీళ్ళిద్దరు వాయిస్ కి? కానీ వాళ్ళు ఇప్పుడు లక్ష్మీదాస కూడా మంచి లెజెండరీ సింగర్, తను కూడా అంటే ఫోక్లో ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చింది అప్పుడు, ఒక లెజెండరీ ఫోక్లో కూడా. సో
తనతోనే పాడిద్దామని చెప్పి అంటే ఈ కొన్ని ఒక్కొక్క పాట ఎవరు న్యాయం చేయగలుగుతారో అన్నప్పుడు కొన్ని పేర్లు వినబడితే దాన్ని బట్టి బేస్ చేసుకొని లిరిక్ రైటర్గా నాకున్న పరిజ్ఞానంతో నేను రాసిన. సో అప్పుడు ఈ వీళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ కూడా అన్నాడు, ఇట్లా లక్ష్మి గారితో పాడిపిస్తే ఇది సాంగ్ మంచిగా బేస్లో వెళ్తుంది, జీరో వాయిస్ కదా బాగుంటుంది అన్న తర్వాత ఓకే అనుకున్నాం. అన్న తర్వాత ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మా ప్రొడ్యూసర్కి పంపించిన. మా ప్రొడ్యూసర్ అంటే మా ఫ్రెండ్ దుబాయ్లో ఉంటాడు, లక్ష్మణ్ అని, బోడపట్ల లక్ష్మణ్ అని. ఆ అన్న కొత్త వాళ్ళకి టాలెంట్ ఇద్దాం, మన దర్వాజా అనే ఒక ఛానల్ పెడదాం, ఇట్లా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో, వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇస్తూ మనం ముందుకు పోదాము ఇట్లా అనుకుంటున్నాం, దానికి మీరు సపోర్ట్ చేయాలంటే నేను వాళ్ళ ఛానల్కి ఒక 10 పాటలు అగ్రిమెంట్ చేసుకున్నాను. అంటే ఏదన్నా ఛానల్ బిల్డ్ చేసి వాళ్ళ చేతిలో పెట్టాలి, అది దాని గురించి అన్న తర్వాత వాళ్ళకి నేను రిప్రజెంట్ చేసిన ఇట్లా చేద్దాము అని అంటే ఓకే తప్పకుండా అని చెప్పి ఇలా ఇన్స్టా అవన్నీ పాడిపించిన తర్వాత తను ఒప్పుకున్నాడు. అక్కడ నుంచి ఇక లక్ష్మీ సింగ్ గారు పాడవలసిన పాటలు ఇంకా శృతితో పాడడం జరిగింది. అక్కడ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్. మన లక్ష్మి గారు కూడా చాలా అంటే నిబరపోయారు, అరే సేమ్ నేను పాడినట్టే ఉంది, అసలు దూరంకి వెళ్ళే ఫేస్ కనబడిపోతే యాజ్ ఇట్ ఈజ్ లక్ష్మి గారు అనుకుంటారు, అట్లా పాడింది అమ్మాయి. అయితే ఇప్పుడు ఈ ఫోక్ సింగర్గా మారక ముందు శృతి ఏం చేస్తూ ఉండేది, ఏం చదువుకుంది? వాళ్ళు నిన్న విన్న ఇంటర్మీడియట్ చేసింది అంటారు అమ్మాయి. సో అక్కడ కూడా ఏదో హాస్పిటల్లో నర్సుగానో కంపౌండర్గానో చేసిందంట. సో ఎక్కువ నాన్నకు గారాభంగా ఇంటికాడ తను చదువుకున్న తర్వాత ఏ చేసినా వాళ్ళ నాన్న పేరెంట్స్ ఇద్దరు ఫ్రీడమ్ ఇచ్చారు, పాపం ఫ్రీడమ్ ఇచ్చారు, మంచి పొజిషన్కి వచ్చింది. వాళ్ళ విలేజ్ నిజామాబాద్కు దగ్గర 28-30 కిలోమీటర్లు ఉంటుంది, మొత్తం జంగల్. ఆ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆడపిల్లలు, చిక్కి అనే అమ్మాయిది ఇంకా నందిపేట దగ్గర ఉంటుంది, వాళ్ళు అక్కడ నుంచి ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి చివరికి ఇలా కావడం అనేది చాలా అంటే ఈ షార్ట్ టైంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అభిమానులు కూడా కట్టుకోగలిగారు ఇద్దరు. నిజంగా ఇప్పుడు మనం చిక్కీ గురించి కూడా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసే పాటలు పాడేవాళ్ళు, కలిసే ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, కలిసే తిరిగేవాళ్ళు. ఇప్పుడు చిక్కీ పరిస్థితి ఎలా ఉంది? చిక్కీ చాలా ఒక కుడి భుజం పోయింది కాబట్టి చాలా స్ట్రగుల్ అవుతుంది అమ్మాయి, చాలా డిఫెన్స్లో ఉంది. ఎందుకంటే చిక్కీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇంటి దగ్గర వాళ్ళ నాన్నకి హెల్త్ బాగలేదు, వాళ్ళ నాన్న పేషెంట్, డయాలసిస్ పేషెంట్, వాళ్ళ నాన్నకి ఆమె సేవ చేయాలి, వాళ్ళ అమ్మకు లివర్కి సంబంధించి ప్రాబ్లం ఉంది, ఇద్దరు పేషెంట్లు. ఆ అమ్మాయి అక్కడ ఇంటికాడ అన్ని పనులు చేసుకుంటూ వీలైన మట్టుకు ఇట్లా ఈ అమ్మాయితో కొలాబరేట్ అయ్యి ఈ షార్ట్ వీడియో చేసుకుంటూ మళ్ళీ ఏదైనా ఛాన్సెస్ ఉంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారు క్రమంలో. వితిన్ ఒక 6 months అయితే వాళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయే సమయం, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే మంచి పొజిషన్ వచ్చేది. కానీ ఆ అమ్మాయికి ఇప్పుడు ఒక కుడిభుజం లాగా ఉండేటువంటి వ్యవస్థ లేకుండా అయిపోయింది. అమ్మ చాలా డిఫెన్స్ చాలా బాధకు లోనైంది, మానసికంగా చాలా కృంగిపోయింది అమ్మాయి. నేను రీసెంట్గా నిన్న ఆమెకు ధైర్యం చెప్పి మేమందరం మీకు అండగా ఉన్నామని చెప్పి శృతి వాళ్ళ అమ్మ నాన్న కూడా మా బిడ్డలో నిన్ను చూసుకుంటామమ్మా, నువ్వు బాధపడకు, అంటే మా బిడ్డలా నువ్వు శృతి చనిపోయిందని చెప్పి నువ్వు రాకుండా మానేవు, నా బిడ్డలాగా నువ్వు ఆ బిడ్డ పోతే ఈ బిడ్డ అనుకుంటాం, నువ్వు అచ్చుడు పోడు ఉండాలి, మాకు ఎప్పుడన్నా ఒకసారి నేను చూసుకుంటే నాకు అక్కడ వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అందరు నిన్న చాలా ఏడవడానికి జరిగింది బాధ. చనిపోవడానికి ముందు